హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి డే 1 వ్లాగ్. ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి బద్రీబాబుకి, మా హస్బెండ్కి వచ్చేసి టీ అయితే ఇచ్చేసాను, బద్రీబాబుకి మిల్క్ ఇచ్చేసాను బర్త్డేకి. ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లంతా నీట్గా చిమ్ముకుంటూ వస్తున్నాను. బద్రీబాబు సోఫా వేసిన కవర్లు అస్సలు ఉన్నాడు, జాంగులు పీకేస్తూనే ఉంటాడు, సర్దుతూనే ఉండాలి. ఇంకొచ్చేసి నేను వచ్చేసి పాత్రలు వచ్చేసి నైట్ అయితే కడిగేసి పెట్టేసుకుంటానండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ కానీ నైట్ కానీ కడకపోయినామనుకో ఇంకా మార్నింగ్ అస్సలు పని అవ్వదు. ఇంకా మైండ్ అంతా చిరాకుగా ఉంటుంది, అసలు పని చేయబుద్ధి కాదు. ఇంకా కసువు అయితే అంతా చిమ్మేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే వంట రూమ్లోకి వెళ్తే బాగా ఫ్రెష్గా ఉంటుంది కదండి, నైటే బోకలు కడిగేస్తే. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఇంకా నేను మార్నింగ్ వాషింగ్ మిషన్ బట్టలు వేసేసాను, అవి తీసుకొని వెళ్ళి ఆరేసి రావడానికి అయితే వెళ్తున్నానండి. ఇంకా బద్రీబాబు కూడా వచ్చిన తర్వాత స్నానం అయితే చేయించేసాను. ఇంకా బద్రీబాబు కూడా ఇలా రెడీ చేయించేసానండి. బద్రీబాబు వచ్చేసి మీకైతే హాయ్ చెప్తున్నాడు. ఇంకా బద్రీబాబుకి టిఫిన్ వచ్చేసి దోశ అయితే పోస్తున్నానండి. దోశ అయితే చాలా ఇష్టంగా తింటాడండి. ఇంకా పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బద్రీబాబుకి అయితే దోశ అయితే వేయించానండి. బద్రీబాబుకి ఆతృత పట్టలేదు. ఇంకా ఒకటి పోయగానే వచ్చి బద్రీబాబుని ప్లేట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా బద్రీబాబుకి అయితే ఇచ్చేసాను. బద్రీబాబు చూడండి ఎంత క్యూట్గా తీసుకెళ్తున్నాడో. ఇంకా దోశలోకి వచ్చేసి కారం అయితే మిక్సీ కొడుతున్నానండి. కారం మీరు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే ఎండుమిర్చి తీసుకోండి, అలాగే ఆనియన్ తీసుకొని మీకు కావాల్సినన్ని. ఇంకా ఆనియన్ నేనైతే కట్ చేసి వేసుకొని సాల్ట్ ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. అంతేనండి. కొద్దిగా ఎక్కువ స్ప్రింకిల్ చేసుకోండి, వాటర్ బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా నేను వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసి పెట్టుకున్నాను. ఇంకో పక్క వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ అయితే మార్నింగ్ అయితే కడిగి పెట్టేసి నానబెట్టేసుకుంటానండి. నానబెట్టుకున్నామనుకో తొందరగా రైస్ అయితే ఉడికిపోతుంది. ఇంకా నేను 3 టైమ్స్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే మధ్యలో పని చేసుకుంటూ ఇంకా బొంబాయి చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే దోశలు వేపించి ఇచ్చేసాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా దోశ అయితే పోసేసుకుని నేను కూడా అయితే తినేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోశలోకి బొంబాయి చట్నీ చాలా బాగా ఉంటుంది, టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి కొద్దిగా ఉప్పు వేసుకొని నేనైతే రైస్ అయితే గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. కర్రీ వచ్చేసి ఫస్ట్ టైం అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎప్పుడూ చేయాల నేను. ఇంకా దొండకాయలు అన్నీ నీట్గా వాష్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను. అలాగే ఆనియన్ కూడా కట్ చేసేసుకొని ఇంకా సింపుల్ అండి కర్రీ అయితే. ఫస్ట్ కడాయిలో పోపు వేసుకొని ఇంకా ఆనియన్ వేసుకొని మిర్చి వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మగ్గిన తర్వాత దొండకాయలు కూడా వేసుకొని కాసేపు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఏగుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము సాల్ట్, కారము, పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చండి. మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి. వాటర్ అన్నీ ఇంకిపోయినాక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇంకా మధ్యలో బద్రీబాబుని ఎత్తుకుంటూ బాగా ఆడించుకుంటూ వంట అయితే చేసేసుకున్నాను. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, అంతలోపు వంట చేసుకున్నాను. మీరు ఎంతమంది వంట చేస్తారో రైస్ కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి వంట చేసుకొని కర్రీ కూడా చేసేసుకున్నాను. ఒక పక్క కిచెన్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటూ పాత్రలు పడింటే అవి కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా కర్రీ అయితే ఒక పక్క అవుతుంది. నేనైతే ఇవన్నీ పాత్రలు అయితే కడిగేసుకున్నాను, అంతా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను సింక్ అంతా. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. నేను వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టుకుంటాను తినేదానికి. ఇంకా రైస్ పెట్టుకొని తినేసాను. ఇంకా బద్రీబాబు కూడా వచ్చి చూస్తున్నాడు నా దగ్గర, అస్సలు తినలేదండి. ఇంకా కారం ఉందంట చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడు. ఫస్ట్ టైం చేశానండి దొండకాయ ఫ్రై, నేను ఎప్పుడు తేలేదు వెజిటేబుల్స్. నేనైతే బెంగళూరులో ఫస్ట్ టైం తెచ్చుకొని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మార్నింగ్ వేసిన బట్టలు అయితే తెచ్చాను, హోల్డ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేశానండి. నేను ఎప్పుడెప్పుడు బట్టలు అప్పుడే తీసి హోల్డ్ చేసి పెట్టేసుకుంటానండి, మళ్ళీ ఇది కాకుండా. ఇంకా నేను వచ్చేసి బద్రీబాబు నిద్రలు వేసిట్టే రైస్ అయితే తినిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిట్టే తగిలించుకున్నాడండి సోఫా. ఇంకా చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. ఇంకా వాళ్ళ డాడీ ఏమి తెచ్చాడా అని చూసుకుంటున్నాడు. అన్నీ కుమ్మరిచ్చేస్తున్నాడండి. కేక్, చాక్లెట్స్ అన్నీ తెచ్చిండు. నాకు ఇవి బిడ్డ అంటే ఇస్తున్నాడు, మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నాడు. ఇంకా నేను
బెంగళూరు వ్యూ చూపిస్తారండి. చూడండి బెంగళూరులో వ్యూ ఇట్లా ఉంటుంది నైట్ టైము. ఇంకా ఇలా ఒక వీడియో తీసుకున్నానండి. ఇంకా నేను వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. రైస్ అయితే వండేసానండి స్టవ్ పైన పెట్టేసి. ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశాను డిన్నర్లోకి. చాలా బాగా వచ్చింది. ఇంకా రైస్ అయితే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నామండి. అంతేనండి డే 1 వ్లాగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి